హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. 2 పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో తేదీ కూడా ఖరారు చేశారు. అయితే ఏ తేదీన జమ చేయబోతున్నారు, ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు, పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా 2 పథకాల డబ్బులు విడుదల చేస్తాము అని చెప్పారు కదా. అయితే ఏ పథకాలకు సంబంధించి అంటే కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి అన్నదాత సుఖీభవ అని పేరు మార్చడం జరిగింది. అయితే ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు జమ చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 14,000లో మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 7,000 రూపాయలు మన యొక్క ప్రభుత్వం వారు అక్టోబర్ 5వ తారీఖున జమ చేస్తాము అని ప్రకటించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే జమ చేస్తారు. ఈ 6,000ని 3 విడతల్లో జమ చేస్తారు. విడతకి 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు మనకు 17 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. ఇప్పుడు 18వ విడతకు సంబంధించిన డబ్బులు ఈ అక్టోబర్ 5వ తారీఖున విడుదల చేయబోతున్నారు. సో మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగిన వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే మనం కనుక గమనించుకున్నట్లయితే మనకు రీసెంట్గా వచ్చినటువంటి వరదల కారణంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది రైతులకు, పంట నష్ట పరిహారం అనేది. సో మనకు మొత్తంగా చేసుకున్నట్లయితే 1,15,000 హెక్టార్లలో పంట అనేది నష్టం జరిగిందండి. సో 1,86,156 మంది రైతులు నష్టపోయారని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అంచనా అనేది వేసి 278 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ 278 కోట్ల రూపాయలలో కొంతమందికి చెక్కుల రూపంలో అయితే పంపిణీ చేశారు, మరికొంతమందికి అకౌంట్లలో అయితే జమ చేస్తున్నారు. ఇంకా చాలామంది అకౌంట్లలో అయితే జమ అవుతూనే ఉన్నాయి. సో మొత్తంగా మన యొక్క ప్రభుత్వం వారు రీసెంట్గానే ఈ డబ్బులు అనేది జమ చేశారు కదా. అయితే దీనికి సంబంధించి అక్టోబర్ 5వ తారీఖున మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 18వ విడత 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అక్టోబర్ 5వ తారీఖున జమ చేయబోతున్నారండి మన యొక్క ప్రభుత్వం వారు. అయితే ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. సో మనకు గడువు అనేది ముగుస్తుంది. సో అన్నదాత సుఖీభవ పథకానికి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రైతులు కూడా అర్హులే. అయితే మనకు ఇంకా ఎవరైతే చేసుకోలేదో ఈకేవైసీ అనేది వాళ్ళు చేసుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్నీ సిఎస్సి సెంటర్స్లో అంటే రైతు భరోసా కేంద్రాలలో కానివ్వండి, మీ సేవా కేంద్రాలలో కానివ్వండి ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ అనేది చేస్తారు. సో మీరైతే డబ్బులు పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.